చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 1947 ఫిబ్రవరి 20వ తేదీన లండన్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో బ్రిటిష్ ప్రధానమంత్రి క్లైమెంట్ అట్లీ ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. బ్రిటన్ ప్రభుత్వం భారతదేశానికి అధికారాన్ని 1948 జూన్ 30 లోపు బదిలీ చేస్తుంది అని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనతో భారత స్వాతంత్ర ఉద్యమానికి ఒక స్పష్టమైన గమ్యం కనిపించింది. దశాబ్దాల పోరాటం తర్వాత స్వేచ్ఛ సాధ్యం అయిందని ఆశ దేశవ్యాప్తంగా వ్యాపించింది. అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షించడానికి బ్రిటన్ ప్రభుత్వం లార్డ్ మౌంట్ బాటన్ను భారతదేశపు చివరి వైస్రాయిగా నియమించింది. మౌంట్ బాటన్ భారతదేశానికి వచ్చి రాజకీయ నాయకులతో చర్చలు ప్రారంభించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండేవి. హిందూ ముస్లింల సంఘాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ అధికార బదిలీ వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో చర్చలు సాగాయి. అధికార బదిలీ గడువు 1948 జూన్ వరకు అని ప్రకటించిన పరిస్థితుల దృష్ట్యా ప్రక్రియను వేగవంతం చేశారు. చివరకు 1947 ఆగస్టు 15న భారత స్వాతంత్ర్యం దేశంగా అవతరించింది. అది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు, అది లక్షలాది మంది భారతీయుల త్యాగాల ఫలితం. క్లైమెంట్ అట్లీ చేసిన ఆ ప్రకటనతో భారతదేశ స్వాతంత్ర్యానికి అధికార రూపం వచ్చింది. అది చరిత్రలో ఒక కీలక మలుపు. స్వేచ్ఛ అనేది ఒక రోజులో వచ్చిన వరం కాదు, అది సంవత్సరాల పోరాటానికి ఫలితం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.